అడు చూడు బ్రో. బ్రో ఏంది బ్రో ఇది? అయినా ఏడే ఉండిపోతారు, నన్ను తీసుకెళ్ళద్దు ఎవరు. దారి లేదంటున్నాడు అయినా వీళ్ళేమో వెళ్తా ఉన్నారా. సరేమా రండి. అబ్బా అబ్బా నా ఎదికిదే మా ఈదిలో జరిగినట్టు తిరుగుతున్నాం బ్రో కొడైకెనాల్లో. మెయిన్ డీప్ ఫారెస్ట్ అంట, అక్కడ నుంచి మనకి ఆఫ్ రోడింగ్ తప్పదేమో. గైస్ బండి తాళం అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసేది పార్ట్ 3, దీనికి ముందు పార్ట్ 2 కూడా ఉంది. ఇది చూసి అయిపోయాక పార్ట్ 2 కూడా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫైల్ వేసాను నిద్ర. నేను రాత్రి అయితే వెంకటగిరి నుంచి కంటిన్యూస్ కొట్టాను కదా, నా వల్ల కాలేదు లేవడం. ఇప్పుడే లేస్తున్నా. బయట వ్యూ అయితే అదిరిపోయింది, చూపిస్తారండి. అసలు నిన్న రాత్రి అయితే మిద్దె పైకి వెళ్తే మామూలుగా లేదు వ్యూ. రాత్రి అంతా అక్కడే కూర్చో ఉన్నాం. దిస్ ఈస్ బ్యూటీ ఆఫ్ కొడైకెనాల్. అది గాయస్ విషయము. స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా బయలుదేరడమే. సో గాయస్ ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను, ఇంకా బయలుదేరడమే. సరే రైడ్ చేస్తా, కంటిన్యూ చేస్తా. సో గాయస్ అక్కడ చూడండి ఫాగ్ ఎట్టుందో. కొడైకెనాల్ చూడడానికి బయలుదేరుతున్నాం. నేను నైట్ చూపించా కదా బిల్డింగ్, మేమున్నది బిల్డింగ్ మొత్తం తీసుకున్నాం అనమాట. కొత్త హౌస్ ఇది, మేమే ఫస్ట్ అంట. చూపిస్తా చూడండి ఇప్పుడు క్లియర్ గా. ఇది సూపర్ ఉంది కదా. మనకి ఆఫ్ రోడింగ్ తప్పదేమో. కొడైకెనాల్ బ్రో ఇది. విషయం బ్యాడ్ మామా, విషయం బ్యాడ్. ఎడగా మనం బ్లాక్ అండ్ బ్లాక్ వేసాం ఫుల్. అటెన్షన్ అంతా మన మీదే ఉంది బ్రో. లోకల్ అనుకుంటా, లోకల్. నేను ఇంకా డ్రీమ్ లో ఉన్నాను అనిపిస్తుంది. కొడైకెనాల్లో నా బండి వేసుకొని నేను మా ఈదిలో తిరిగినట్టు తిరుగుతున్నాను. దేవుడా, ఇలాంటి మంచి ఛాన్స్ మా తలరాతలో రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నేనేం చెప్పలేను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మాత్రమే చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎండ వస్తుంది కానీ ఎండ రావట్లేదు, అర్థం కాలేదా? ఎండ పడుతున్నట్టు కనిపిస్తుంది చూడండి, నీడ కూడా అక్కడ. కానీ చల్లగా ఉంది, మొత్తం చల్లగా తగులుతుంది. Here we go, the beauty of Kodaikanal. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. గవర్నమెంట్ బస్ వస్తుందబ్బా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం 90% అందరికి తెలిసి ఉంటది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను వినండి. ఇక్కడ కొడైకెనాల్లో ప్లస్ ఊటీలో ఏసీ కాదు కదా, ఫ్యాన్ కూడా యూజ్ చేయరు, ఎప్పుడు చల్లగా ఉంటది. ఈ విషయం అందరికి తెలిసి ఉంటది నాకు తెలిసి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. నేనైతే మీకు చూపించాలా, నేను దీన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి గ్లౌజులు వేసుకోలే, షూస్ వేసుకోలే, ఏం వేసుకోలే. చూసేవాళ్ళు ఏమనుకోవద్దు, ఈడేం రైడర్ అని చెప్పి. దయచేసి ప్లీజ్ ఈ ఒక్క బ్లాగ్ నన్ను వదిలేయండి. నేను షూస్ గీసి ఏం వేసుకోలేను, అంతే. నన్ను ఎంజాయ్ చేయండి ప్లీజ్, మీరు ఎంజాయ్ చేయండి. మీకోసం నేను హెల్మెట్ అన్నా వేసుకున్నా. అసలు ఈ బ్లాగ్ పాడు లేకపోతే హెల్మెట్ కూడా ఆడ బారేసి ప్రశాంతంగా ఒక సన్ గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఉంటా. గాయ్స్ ఇక్కడైతే చూడండి, మామూలుగా పోవాల్సింది ఈ రోడ్డు, మేము కొంచెం పెత్తనం కాబట్టి ఈ రోడ్లో పోదాం, కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది, వెళ్దాం అంటున్నారు మన వాళ్ళు. ఇదేంటి ఉమెన్స్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అంట. అబ్బాబ్బాబ్బా ఏడే ఉండిపోతారు, నన్ను తీసుకెళ్ళద్దు ఎవరు. బండి ముక్కింగ్, బండి ముక్కింగ్. ఇక్కడ చూడండి, ఈ డౌన్ లో కార్లు పెట్టేసిపోతే హ్యాండ్ బ్రేక్లు కూడా ఇంకా పనికిరావేమో. ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్ డెలివరీ చేసే బాయ్ జరుగుతా ఉన్నాడు చూడండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ లేని ప్లేసే లేదు. ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నట్టున్నారు, అది ఇట్లా ఉంటుంది అనమాట. ఈ రాయిలతో ఫస్ట్ కింద బేస్ వేస్తారా ఎట్టా ఏమో మనకి తెలియదు కానీ. బాయ్ ఆంటీ. దారి లేదంటున్నాడు అయినా వీళ్ళేమో వెళ్తా ఉన్నారా. అంగ క్లోజా డెడ్ అండి అదే. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ రూట్ అయితే లేదంటున్నాడు. అమ్మో
ఇదేం ఎట్టుంది నాయన. ఇక్కడైతే డెడ్ అండి ఇది. లాస్ట్కి ఎక్కడికి పోతున్నారు మీరు? ఆడ చర్చ్ ఒకటి ఉంది, ఆడ తిరుక్కొని వచ్చేస్తారు మీరు. గూగుల్ మ్యాప్స్ లో బైక్ రూట్ సెలెక్ట్ చేసుకోబాకండి, కార్ రూట్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా తీసుకెళ్తుంది అంటా ఉన్నారు. మన వాళ్ళే వెళ్తా ఉన్నారు. ఇది డెడ్ అండి. ఆడే ఆపేరు, మిమ్మల్ని అరుస్తా ఉంటే వెళ్ళిపోతా ఉన్నారా? సరేమా, నండ్రి అంటే థ్యాంక్ యూ అని అర్థం తమిళ్లో. మన డ్రీమ్స్ లో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ని వీళ్ళు డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు బ్రో. వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళందరూ. ఇప్పుడు మనకి ఇది స్వర్గం లాగా ఉంది. మన తిరుపతి వచ్చి ఎండకి పెట్టిన మారిపోయారు. తిరుపతి అంటే ఎండ సాగు కొడుతుంది, ఇక్కడికి వస్తే మనకి స్వర్గం లాగా ఉంది. ఈ స్వర్గంలో వీళ్ళు డైలీ ఉంటున్నారు. వీళ్ళు ఏదో అడ్వెంచర్ రూట్ లో తీసుకొస్తానని చెప్పి ఆడ డెడ్ ఎండ్కి తీసుకొచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం అదే రూట్ లో. మనకు అలవాటే కదా, కానీ ఈ రాంగ్ రూట్లు, లేట్ చేయడాలు, ఆగిపోవడాలు ఇవన్నీ మనకు అలవాటే, కామన్ థింగ్స్. సీరియస్ తీసుకోకూడదు ఇవన్నీ. నాకైతే ఫేవరెట్ ప్లేస్ స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ అనేది వెళ్తానో వెళ్ళనో తెలీదు. ఇదైతే మన ఇండియాలోనే ఉంది కాబట్టి ఓకే. కాశ్మీర్ కూడా ఎప్పుడైనా వెళ్తానేమో, అది కూడా ఓకే. కానీ మన ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది అని అంటారు కదా. లవ్ ఒకటే కాదు, ప్రతి ఒక్కటి, ఈ బైక్ రైడ్స్ అయినా కార్ రైడ్స్ అయినా, మనం ఆత్రంగా చూడాలా ఏదైనా చెయ్యాలా అనుకునే ఏ పని అయినా కూడా కొంతకాలమే బాగుంటుంది. దట్స్ ద మెసేజ్ ఆఫ్ టుడే. వావ్, ఐదు చేసారా, భలే ఉంది. ఏంద్రా ఇది పాల రైలు తగ్గట్టేంది, విరిచిపోతుంది ఎన్ని నుంచి ఆయిల్. భలే ఉంది కదా. అయ్యా ఈ లారీ వాడు ఏంద్రా నాయన పొగలోడు లాగున్నాడా, డీజిల్ పోస్తున్నాడా, కిరోసిన్ పోస్తున్నాడు అర్థం కావడం లేదా. పక్క నుంచి బండి నాయన, ఇది వెనక్కి వచ్చిన వచ్చేటట్టు ఉందా లారీయా. అబ్బా దాని వెనకాల ఏంది నాయన, మనం లారీని దాటేనయ్యా మొత్తానికి. ఇక్కడైతే చూడండి అప్పర్ లేక్ వ్యూ అంట, కొడైకెనాల్ మున్సిపాలిటీ. అయితే ఆగి చూద్దాం, ఒక వ్యూ చూపిస్తాం మీకు. దిస్ ఈజ్ ద అప్పర్ లేక్ వ్యూ బ్యూటీ ఆఫ్ కొడైకెనాల్. అక్కడ లేక్ ఉంది చూడండి, ఆ లేక్ ని ఇక్కడ అప్పర్ నుంచి చూస్తాం అనమాట. సో దీని పేరే అప్పర్ లేక్ వ్యూ. అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. అట్లాంటి ప్లేసుల్లో తీసుకోవాలా రూమ్స్. సో ఈ బ్యూటిఫుల్ లేక్ వ్యూ అయితే చూసాం. అందరూ బయలుదేరాలి, ఎందుకంటే చాలా ఉంది కొడైకెనాల్. ఒక వారం మొత్తం ఇక్కడ ఉన్నా కూడా మొత్తం చూడలేము మనము. వీలైనంత వరకు కవర్ చేయాలా. మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే క్లియర్గా ఉండదు, అదొక బాధ ఉంది. కొడైక్యూన్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. అక్కడ చూడండి మొత్తం చాక్లెట్లే ఉన్నాయి, ఆ షాప్ మొత్తం. ఆయన ఈ చాక్లెట్ లవర్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసామంటే ఆ షాప్ మొత్తం ఖాళీ చేస్తారేమో. డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి లోపల. ఇక్కడ చూడండి గోల్ఫ్ కోర్టు, వావ్ మొత్తం గిడ్డే. పోయి పడుకొని వెళ్ళవచ్చు. బ్రో మా ఈదిలో జరిగినట్టు తిరుగుతున్నాం బ్రో కొడైకెనాల్లో. కలగంటా ఉంటాను బ్రో, సంవత్సరంలో ఒక్కసారైనా ఇలాంటి కొడైకెనాల్ ఊటీ ప్లేసెస్ రావాలని చెప్పి. సో ఆ కళ అయితే ఈ సంవత్సరం నెరవేరింది. నెక్స్ట్ ఇయర్ అయితే నెరవేరుతుందో లేదో తెలియదు. ఇక్కడ చూడండి ఆడుకునే గేమ్స్ ప్లేస్. ఇక్కడ ఏంది ఏదో చెక్ చేస్తున్నారు. నా ఎదుకు ఇది ఉళ్ళబోర్తగా ఏలండి. ఇది మెయిన్ డీప్ ఫారెస్ట్ అంట ఇక్కడ నుంచి. సో డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నారు తమిళనాడు గవర్నమెంట్, 20 రూపీస్ పర్ బైక్. కార్ కి అయితే ఎంతో తెలియదు. డీప్ ఫారెస్ట్ అంటే ఇక్కడ నుంచి. సో కెమెరా అయితే ఇక్కడ ఆన్ చేసా. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, వెల్కమ్ టు పీలర్ రాక్ అంట. ఐ లవ్ ఫారెస్ట్ అనేది అక్కడ ఉంది. అక్కడ పోయి ఫోటో తీసుకుందామా వద్దా, ఏంది ఆగదామా వద్దా. అక్కడ చూడు బ్రో, అక్కడ ఫాకు చూడు బ్రో ఎట్టుందో బ్రో. అడిగి పోదాం బాను బ్రో. దీనమ్మ పడవా. అబ్బా ఏంద్రా నైనా మొబ్బులియా. ఆడ చూడండి మామ బ్రో. బా బ్రో ఏంది బ్రో ఇది. ఇక్కడ చూడండి మొబ్బులు ఇట్లా మన మీదకి వస్తున్నాయి. అక్కడ మీకు కనిపిస్తుందా లేదా, పోతున్నాయి అమ్మ జీవితం. అది చూడండి పైకి పోతున్నాయి, చూడండి ఇట్లా పోతున్నాయి చూడండి. ఇక్కడైతే వ్యూ పాయింట్, అక్కడ లోపలికి వెళ్ళి చూడాలంట. టికెట్ అయినా మామూలుగా లేదు వ్యూ అయితే. నేను అమ్మ జీవితం. ఏంది బ్రో ఇది పొగ, మొబ్బులు బ్రో, మంచు బ్రో అట్టుంది. పిల్లర్ రాక్స్ అదే అంట. అక్కడ చూడండి మొబ్బులు ఎట్టాల్సినాయో. பெண் தைத்து கொண்டாலே வெண்ணிலா தூவி தன் காதல் சொன்னாலே மல்லிகை
நெஞ்சில் கண்டாளே பொன்மானிவளா உன் வானவில்லா. ఇందా కొండ నుంచి చూడండి, ఇప్పుడు కొండ లేదు, డబ్బులు కమ్మేసి మొత్తం. ఏంటంటే అబ్బాయిలు వేసుకుని అమ్మాయిలు కవర్ చేస్తున్నాడు. అమ్మా ఎంత మాట అన్నావు బ్రో? నువ్వు వేసుకుని నేను కట్టాను, మనం కూడా దానికే వేసుకున్నాం. అది నిజం చెప్పాలి. ఏదైనా కొండలు వస్తున్నాయి, కొండలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 seconds లో పోతాయి చూడు. పోయింది బ్రో, అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్ గా కొండ? ఇంతసేపు మబ్బులు ఉన్నాయి కింద. ఇది ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. సౌండ్ వస్తుంది బాగా అంట, వాటర్ ఫ్లోయింగ్ సౌండ్. సో గైస్, ఈ వ్యూ పాయింట్ అయితే బాగా చెప్పాల్సిన టైం వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, రండి వెళ్తా కంటిన్యూ చేస్తాం. గైస్ ఇక్కడైతే స్పెషల్ గా అన్ని వేసి రెడీ చేస్తా ఉన్నాడు. బాగా స్పైసీ అండి నోడికి. నేనైతే తీసుకునేసా, ఇంకా తినేసి పైన అయితే గుణా కేవ్స్ ఉన్నాయంట, మంజుమేల్ బాయ్ సినిమాలో చూసారు కదా. తినేసి ఫాస్ట్ గా ఇంకా ముందుకెళ్దాం, చాలా ఉంది చూడటం. గైస్ బండి తాళం అయితే మిస్ అయిపోయింది.